ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేయడంతో ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ప్రస్తుతం అమరావతిలో ఏమిటి పరిస్థితి, అసలు అమరావతి ఏం కోరుకుంటుంది తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9. భవన నిర్మాణ పనులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ప్రస్తుతం నేనున్నది అమరావతి రాజధానిలో రాయపూడి జంక్షన్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయం ఉంది. అలాగే ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హైకోర్టు, ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైకోర్టు కూడా ఉంది. అయితే ఇక్కడంతా కూడా డెవలప్ చేయాల్సినటువంటి ఏరియా, మౌలిక వసతులు కల్పించాల్సింది. పచ్చదనం కనిపిస్తున్నటువంటి ఈ చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ హైకోర్టు జడ్జెస్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ భవనాలు చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలోనే నిర్మించినటువంటి ఈ క్వార్టర్స్ అంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం నిర్మించినటువంటి క్వార్టర్స్. దాదాపుగా 50% పనులు పైగానే పూర్తయ్యాయి. ఇంకా దీని ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో పాటుగా మౌలిక వసతులు కల్పిస్తే ఈ క్వార్టర్స్ అన్నీ కూడా సిద్ధమవుతాయి. దీనికి మరొక 1/2 కిలోమీటర్ దూరంలోనే, అంటే మనం ఇక్కడి నుంచి చూసినట్లయితే లాంగ్ షాట్లో కనిపిస్తున్నటువంటి ఆ చెట్ల మధ్యలో నుంచి కనిపిస్తున్నటువంటి ఆ క్వార్టర్స్ IAS IPS అధికారులు, సివిల్ సర్వెంట్స్ కోసం కట్టినటువంటి క్వార్టర్స్ అవి. ఇవి కూడా చాలా వరకు కూడా పూర్తయ్యాయి. కొన్ని క్వార్టర్స్లో కొన్ని ఫ్లాట్స్ అయితే 70% పైగానే నిర్మాణం కూడా పూర్తయింది. వాటికి కూడా మౌలిక వసతులు కల్పిస్తే ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్తో పాటుగా IAS IPS క్వార్టర్స్ కూడా వీలైనంత త్వరగా, అంటే ప్రభుత్వం నిధులు కనుక కేటాయిస్తే ఇవన్నీ కూడా త్వరగానే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇక నాన్ గెజిటెడ్ 4th క్లాస్ ఎంప్లాయీస్కి సంబంధించిన భవనాల సిచ్యువేషన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. CRDA మాస్టర్ ప్లాన్ను యథావిధిగా అమలు చేయాలని హైకోర్టు చెప్పింది. మాస్టర్ ప్లాన్ ప్రకారము గతంలో ఇక్కడ నేలపాడులో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ క్వార్టర్స్ అన్నీ కూడా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసము, అలాగే క్లాస్ 4 ఎంప్లాయీస్ కోసం మొదలుపెట్టినటువంటి ఈ క్వార్టర్సు దాదాపుగా 50% నిర్మాణాలు పూర్తయినవి. ఇక్కడ మౌలిక వసతులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటుగా పైప్ వాటర్ కనెక్షన్, అలాగే విద్యుత్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం చేపడితే ఇవంతా కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే వీటి నిర్మాణం పూర్తి చేయాలంటే ప్రభుత్వం మీద 100 కోట్ల భారం పడుతుంది అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి రైతుల్ని సంప్రదించింది TV9. వాళ్ళేమంటున్నారో కూడా ఒకసారి చూద్దాం. హైకోర్టు ఇచ్చిన తీర్పులో కీలకమైనది 3 నెలల్లోగా భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ పంపిణీ చేయాలని. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే గతంలోనే చాలా వరకు దాదాపుగా సగానికి పైగా రైతులకు, 20,000కు పైగా రైతులు ప్లాట్లు ఇస్తే సగానికి పైగా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేశారు. ఈ ప్లేస్ కూడా, నేనున్నటువంటి ప్లేస్ కూడా రిటర్నబుల్ ప్లాట్, ఇది తిరిగి రైతులకు ఇచ్చారు. ఇక్కడ ఈ రకమైనటువంటి హద్దులు, సరిహద్దు రాళ్ళు కూడా వేశారు. ఏపీ CRDA వేసినటువంటి రాళ్ళు. ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇచ్చారు దీని యొక్క, అంటే ఏరియాను ఐడెంటిఫై చేయడానికి. మొత్తం 30,000 ఎకరాలు కాబట్టి ఈ CRDA వేసినటువంటి సరిహద్దు రాళ్ళను బట్టి 2950 అనేది ఇది ఏరియా, అంటే CRDA ఇచ్చుకున్నటువంటి ఒక కోడ్. అది ప్రస్తుతం రైతు ఉన్నారు. ఏమంటే ఎప్పుడు ఇచ్చారు మీకు ఈ రిటర్నబుల్ ప్లాట్? మీరు ఎంత ఇచ్చారు రాజధాని కోసం? తిరిగి మీకు ప్లాట్లు ఎప్పుడు ఇచ్చారు? జై అమరావతి, జై హో అమరావతి అండి. మేము ఎప్పుడు 2015లో అప్పుడు ప్రభుత్వానికి ఇచ్చామండి. నేను 9 ఎకరాల భూమి ఇచ్చాను. నా పేరు కాటాప్పారావు, తుళ్ళూరు గ్రామం. ఎకరానికి 25 సెంట్లు మాత్రమే మాకు ఇచ్చారండి. ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం వచ్చి చేసినటువంటి అభ్యర్థన మేరకు మేమంతా కూడా రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, భావి తరాల వారి కోసం, రాజధాని నిర్మాణం కోసం మేము ఎకరం ఇచ్చి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకున్నామండి. 25 సెంట్లలో 4,800 గజాలు ఎకరానికి ఉంటే 1000 గజాలేమో రెసిడెన్షియల్లో, 250 గజాలు కమర్షియల్లో మాకు ఇవ్వడం జరిగింది. 2016లోనే మాకు మొత్తం మా ప్లాట్లు మాకు లాటరీ పద్ధతిని ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత 6 నెలల్లోనే మొత్తం పొలమంతా కూడా సదును చేసి, అదేవిధంగా అప్పుడు ఉన్నట్టు చిన్న చిన్న కంప చెట్లు ఉంటే శుభ్రంగా పీకి, కుంటలుంటే కుంటలు కూడా బూడ్చి, మమ్మల్ని పిలిచి మా అందరి సమక్షంలో రాళ్ళు వేసి, ఇదిగో మీ ప్లాట్ ఎక్కడ ఉందని చెప్పి అప్పుడు CRD వారు మాకు చూపించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ సరిహద్దు రాళ్ళు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చినప్పుడు ఇదంతా కూడా గ్రౌండ్ చాలా నీట్గా ఉండేదని వీరు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదంతా కూడా తుమ్మ చెట్లు, మొక్కలతో పెరిగిపోయి దీనంతా కూడా చదును చేయాలి, మళ్ళీ అంతా క్లీన్ చేసి వీళ్ళకి తిరిగి ప్లాట్లు అప్పగించాలి అంటే ఇది చాలా ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకుంది. మరి దీని మీద ప్రభుత్వం
ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇక విశాలమైన రహదారులు ఉండేలా ప్రతిపాదనలు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. రాజధాని మాస్టర్ ప్లాన్లో కీలకమైనటువంటి 18 కిలోమీటర్లతో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దానికి అనుబంధంగా వివిధ ప్రాంతాలను కలుపుతూ ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు అనేవి మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నేనున్నది ఒక ఆర్టీరియల్ రోడ్, మరొకటి సబ్ ఆర్టీరియల్ రోడ్. ఈ రోడ్డు శాఖమూరు నుంచి నేరుగా తుళ్ళూరు వద్ద ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుకు కలిసేటటువంటి రోడ్డు. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇది తుళ్ళూరు నుంచి నేరుగా నేలపాడులో ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళేటటువంటి రోడ్డు. ఈ 2 రోడ్లు మనం చూసినట్లయితే కొంతకాలంగా పనులు నిలిచిపోవడంతో ఈ రోడ్లు అంటే చాలా వరకు కూడా నిర్మాణం జరిగినటువంటి రోడ్ల మీద చెట్లు తుప్పలు రావడము, అలాగే పిచ్చి మొక్కలు మొలవడంతో ఈ రోడ్లంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ వీటన్నింటినీ కూడా మళ్ళీ నిర్మాణాలు మొదలుపెట్టి రోడ్డు వర్క్ పూర్తి చేయాలంటే ప్రభుత్వం మీద ఖచ్చితంగా హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం ఉన్నట్టుగా అమలు చేయాలంటే వేల కోట్లు భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రైట్, TV9 గ్రౌండ్ రిపోర్ట్లో భవన నిర్మాణ పనులు దాదాపు 50% పైగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరి అమరావతి రాజధాని అని హైకోర్టు స్పష్టం చేయడంతో నిలిచిపోయిన నిర్మాణాలు ఊపందుకుంటాయా? అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అసెంబ్లీ సమావేశాల వేళ ఈ చర్చ ఊపందుకుంది. CRDA చట్టం ప్రకారం ల్యాండ్ పూలింగ్ అగ్రిమెంట్ నుంచి వెనక్కి రావడం సాధ్యం కాదన్న ఏపీ హైకోర్టు అమరావతి క్యాపిటల్ సిటీని 6 నెలల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయస్థానం విధించిన గడువులోగా మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమేనా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తోంది. న్యాయస్థానం ఆదేశాలతో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు సంబరాలు చేసుకున్నారు. కొంతమంది రైతులు భావోద్వేగంతో హైకోర్టు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. విపక్ష నేతలు న్యాయస్థానం తీర్పును స్వాగతించారు. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకుని 3 రాజధానులపై ముందుకు వెళ్లిందని, ఇప్పటికైనా కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్లాలి అన్నారు. అమరావతి రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని చర్చిస్తామన్నారు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. రాజధాని అంశాన్ని చర్చించే విషయంపై బీఎస్సీలో నిర్ణయిస్తామన్నారు. రాజధాని మార్చడం, 3 రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న దానిపైనే ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స చెప్పడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రైట్, ఈ సబ్జెక్ట్ మీదే ఈ నేపథ్యంలోనే చర్చని చేపట్టబోతున్నాం. చర్చలో పాల్గొనేందుకు గెస్ట్లో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు నెల్లూరు నుంచి. అలాగే అమరావతి జేఏసీ నుంచి 2 ప్రతినిధులు, ఒకరు పువ్వాడ సుధాకర్ అండ్ గద్దె రామారావు. వీళ్ళ ముగ్గురు కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయవాడ, గుంటూరు. TV9 గ్రౌండ్ రిపోర్ట్లో భవన నిర్మాణ పనులు అలాగే ఇతరత్రా పనులు ఎక్కడ దాకా అయ్యాయి, ఏమిటి పరిస్థితి, ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీటి సాధ్యాసాధ్యాలు, వీటన్నిటికీ సంబంధించి మనం డిబేట్ని చూడబోతున్నాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసే ముగ్గురు అతిథులకి ఇంకొకసారి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ముందుగా మీ ముగ్గురు కూడా ఇప్పటివరకు చూశారు ఈ గ్రౌండ్ రిపోర్టు, TV9 గ్రౌండ్ రిపోర్టు, ఎక్కడెక్కడ ఏవేం పనులు ఎంతెంత శాతం అయ్యాయి, ఎలా అయ్యాయి అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారు మీ దగ్గరకు వస్తాను. పువ్వాడ సుధాకర్ గారు, కోర్టు ఒక టైం లైన్ ఇచ్చింది. సుధాకర్ గారు, కోర్టు ఒక టైం లైన్ ఇచ్చింది. ఒక నెలలోపు మౌలిక సదుపాయాలు ఇన్ ద సెన్స్ రోడ్స్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇత్యాది అన్నీ 1 మంత్లో చెయ్యాలి అని. 3 నెలల్లో ఇంకా 50% ప్లాటింగ్ అవ్వలేదని మా గ్రౌండ్ రిపోర్ట్లో వచ్చింది. ఇంకా 50% 3 నెలల్లో ప్లాటింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని. 6 మంత్స్లో నిర్మాణం చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే రాజధాని నిర్మాణం చేయాలి అని చెప్పేసి. మీకు ప్రత్యేకించి చెప్పక్కలేదు, ఆ రీజియన్లోనే ఉన్నారు, ప్రతిరోజు మీరు ఉద్యమం చేస్తూ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఈ టైం లైన్లో ఈ పనులన్నీ చేసే అవకాశం ఏ మేరకు ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? తప్పకుండా, అంటే ప్రారంభించి అన్ని రకాలుగా ఇప్పటికే టెండరింగు, ఈ ప్రక్రియ, ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. చాలా వరకు మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన పనుల్ని ఎక్కడ ఉన్నాయో అయ్యే కాంట్రాక్టర్లను మళ్ళీ పిలిచి వాళ్ళతో చేసి వెంటనే మొదలు పెట్టడానికి కూడా అన్ని రకాల అవకాశాలు ఉన్నాయండి. అంటే టైం లైను ఇప్పుడు పనులు చేసుకుంటూ వెళ్తే మనం చేయగలుగుతామా లేదా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాన్ని కూడా చాలా తక్కువ సమయంలోనే నిర్మించారు. మరి
ప్రభుత్వం తలుచుకుంటే సాధించలేనిది అనేది ఏమీ లేదు. ఎందుకంటే వీటి గురించి అన్ని ఎస్టిమేషన్స్ కానీ అనేక రకాలుగా కాంట్రాక్టులు కొనసాగుతున్నటువంటి సమయంలో పనులు ఆపారు కాబట్టి వాళ్ళు రెజ్యూమ్ చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు. వాటిని అభివృద్ధి పనులకు మొదలుపెట్టి ముందు పనులు చేస్తూ ఉంటే కొంచెం సమయం, ఎందుకంటే ఒక సమయంలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తే ఒకవేళ అనివార్య కారణాల వల్ల కుదరలేదనుకోండి, అప్పుడు కోర్టు వారిని రిక్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వం ఆలోచన చేయొచ్చు, లేకపోతే ఎక్కువ మందిని నియమించి కంప్లీట్ చేసేటువంటి పని కూడా చేయవచ్చు. ముందు చిత్తశుద్ధితో ఆ పనుల్ని ప్రారంభించాలి. ఓకే, తిరుపతిరావు గారు, మీరు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారా? గత ప్రభుత్వము 5 ఏళ్ల టైము చేతిలో ఉండి పూర్తి కాన్సన్ట్రేషన్ అమరావతి మీదే పెట్టిన నేపథ్యంలో ఏ మేరకు పనులు అయ్యాయో 5 ఏళ్ల లాంగ్ స్పాన్లో మనం చూసాము. అలాంటప్పుడు ఈ షార్ట్ స్పాన్లో ఒక్క నెలలోనే మౌలిక సదుపాయాలు కల్పించడము, కంప్లీట్గా డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ చేయడము, 3 నెలల్లోనే మిగిలిన మొత్తం ప్లాటింగ్ పూర్తి చేయగలగడం, ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పేసి అనుకుంటున్నారా? ముందుగా పెద్దలు శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారికి, సోదరుడు సుధాకర్ గారికి, TV9 ప్రేక్షకులకు, TV9 యాజమాన్యానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల సమయం తీసుకుంది అని అన్నారు. గత ప్రభుత్వం 2014లో జూన్ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ముందు పూలింగ్ మొదలుపెట్టారు రైతుల దగ్గర నుంచి. అది 2014 చివరికి ఈ సంవత్సరం చివరికి ముందు అసలు అనౌన్స్ చేశారు అక్కడ రాజధాని అని. ఆ తర్వాత పూలింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించిన యజమానులు చాలామంది న్యాయస్థానాలకు వెళ్ళారు. 3 పంటలు పండే భూములు ఇవ్వడానికి లేదని. అది హైకోర్టులో ఉంది. తర్వాత సుప్రీంకోర్టులో వేశారు. ఇది కూడా అయిపోయిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు, కొంతమంది రైతులు కావచ్చు, ఇతరత్ర పార్టీల వాళ్ళు కావచ్చు, సంఘాల వాళ్ళు కావచ్చు. అది ఎప్పుడు వచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి? 2018 నవంబర్ 27వ తారీఖున గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైనల్గా తీర్పు వచ్చింది. ఆ లోపునే గత ప్రభుత్వం కొన్ని రకాల ప్రణాళికలు అన్నీ కూడా రూపొందించిన మీద 15 నెలల వ్యవధిలో ఇవాళ అసెంబ్లీలో, శాసనసభలో మనం చెప్పుకుంటున్నట్టుగా రమారమి 9,000 కోట్ల రూపాయల పనులు అక్కడ గ్రౌండింగ్ చేయడం జరిగింది. అంటే 18 నెలల్లో ఐఏఎస్ క్వార్టర్లు కావచ్చు, ఐపీఎస్ క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కావచ్చు. మీరు చెప్పినట్టుగా 50% కాదండి, 80 నుంచి 90% పూర్తయినాయని గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. 67% ఉద్యోగులకు సంబంధించినటువంటి క్వార్టర్స్, ఏదైతే జడ్జెస్ క్వార్టర్స్ 45%, అలాగే మినిస్టర్స్ క్వార్టర్స్ 25%. ఇలా వివిధ దశల్లో పనులు పూర్తయినాయండి గతంలో 15 నెలల్లో. అయితే ఇంతకుముందే సుధాకర్ గారు చెప్పారు. సుధాకర్ గారు చెప్పినట్టుగా ముందు పనులు మొదలు పెడితే నెల రోజులు సమయం సరిపోలేదు. కోర్టుని అడగొచ్చు, ఏమండి ఇంత పెద్ద మౌలిక సదుపాయాలు గత 3 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి, వర్షం నీళ్ళు వచ్చి నిలబడిపోయి ఉన్నాయి, కాబట్టి కాంట్రాక్టర్లు వీళ్ళందరినీ మేము సమకూర్చుకొని పనులు మొదలెట్టడానికి మాకు ఇంకా సమయం కావాలని న్యాయస్థానాలను అభ్యర్థించవచ్చు. తప్పులేదు దాంట్లో. ఎందుకంటే ముందు చేయాలనేటువంటి, అక్కడ మనం పనులు ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే న్యాయస్థానాల్లో తీర్పు వచ్చిన తర్వాత కూడా గౌరవ మంత్రులు కానీ, గౌరవ సలహాదారులు కానీ మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం, తప్పనిసరిగా వేరే ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామంటున్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిందే, 13 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిందే. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. దానికంటే ముందు గత ప్రభుత్వం రైతులను నమ్మించి ఏదైతే ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందాలు గడిచిన 3 సంవత్సరాలుగా నెరవేరలేదో, రైతులు ఏ విధంగా అయితే నష్టపోయారో వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా సమాధానం చెప్పాలి ప్రభుత్వం. అదేవిధంగా గడిచిన 3 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఎంతో మంది మానసిక వ్యధ చెంది చనిపోవడం జరిగింది. ఆర్థికంగా రాష్ట్రం వెనకబడిపోవడం జరిగింది. సంవత్సరాలు ఉంది. తిరుపతిరావు గారు మాట్లాడదాం. మీరు ఒకదాని నుంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంటే మనం దేన్ని ఒక ట్రాక్ మీద తీసుకెళ్ళాం. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు నా పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఈ టైం లైన్ ఉంది కదా, నా పాయింట్ ఏంటంటే ఈ టైం లైన్, సాధ్యాసాధ్యాలు వీటి గురించి మాట్లాడుతున్నాం మనం. మీరు ఇంకో దానికి వెళ్తున్నారు. అవి మాట్లాడదాం, ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఇద్దరు చెప్పిన దాన్ని పట్ల ఎమ్మెల్యే గారు ఏం రియాక్ట్ అవుతారు? ప్రశ్న, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు తీసుకుంది అన్నారు. ఆ గత ప్రభుత్వం తీసుకుంది 15 నెలలేను. సో వీళ్ళకి ఉన్న టైం సరిపోకపోతే మళ్ళీ కోర్టును అభ్యర్థించవచ్చు అనేది నా ఉద్దేశం. ఫైన్. అంటే మీరు ఈ 3 నెలల్లో
ఇంకా వేరే వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నారు కదా ఈ 3 ఏళ్లలో జరిగిన వాటి గురించి, అవి తర్వాత మాట్లాడదాం. ఓకే, ఎమ్మెల్యే గారు, సో వాళ్ళిద్దరూ చెప్పిన వెర్షన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నేను మిమ్మల్ని ప్రశ్నించక్కర్లేదు. అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, మీరేమంటారు చెప్పండి. అంటే ప్రభుత్వం వికేంద్రీకరణ జరగాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం, దాని ప్రకారం ఈరోజు ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. అయితే న్యాయస్థానానికి సంబంధించి ఒక తీర్పు రావడం జరిగింది. నేను ఇద్దరు తిరుపతిరావు గారు కానీ పెద్దలు సుధాకర్ గారు కానీ వీళ్ళు మాట్లాడినటువంటిది విన్నాను. అయితే ఈరోజు వాళ్ళిద్దరు చెప్పినటువంటి దాంతో నేను ఏకీభవించడం లేదు. ఒకటి, ఈరోజు పాత రేట్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్కి ఈ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్కి రేట్లలో వ్యత్యాసం ఉంటుంది, రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, మళ్ళీ టెండర్లు పిలవాలి, దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ ప్రిపేర్ చేయాలి. ఇది ఒక ఆస్పెక్ట్, ఎందుకంటే వాళ్ళు చెప్పినంత సున్నితంగా సూక్ష్మంగా అయిపోయేటువంటి పని అయితే కాదు. ఒకటి. రెండవది, ఈరోజు కోర్టు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో రాజధానిని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి ఉంది అనేటువంటి దాని మీద కూడా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే శాసనసభ్యుడిగా ఈరోజు చట్టాలు చేసేటువంటి అధికారమే లేదు అన్నట్టుగా న్యాయస్థానం మాట్లాడేటప్పుడు గతంలో చేసినటువంటి చట్టానికి, గత ప్రభుత్వం చేసినటువంటి చట్టానికి ఎంత విలువ ఉండాలి అనేటువంటి దాని మీద కూడా ఈరోజు మనం డిబేట్ చేయాల్సినటువంటిది. అంటే న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ ఒకదాంట్లో ఒకటి జోక్యం చేసుకోకూడదు అనేటువంటిది రాజ్యాంగంలో మనకున్నటువంటి నిబంధన. మనం దాన్ని అనుసరిస్తున్నాం, సాంప్రదాయం కూడా. ఈరోజు పార్లమెంటు కూడా అనేక సందర్భాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ప్రశ్నించినప్పుడు కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని ఎక్కడ నిర్మించుకోవాలనేటువంటి దాని మీద హక్కు ఉందని చెప్పాను. దీంట్లో 2 అంశాలు ఏంటంటే, పెద్దలందరూ మాట్లాడినట్టుగా అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే గత ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారో వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి దాంతో పాటు రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన వికేంద్రీకరణ అవసరమో, మరొకసారి ఇదే విధంగా ఏర్పాటువాదానికి బీజం పడకూడదనేటువంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కానీ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాం. కాబట్టి పరిపాలన వికేంద్రీకరణకి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం. సో ఇప్పుడు దాని మీద రేపు న్యాయస్థానం తీర్పు మీద కానీ, న్యాయస్థానం తీర్పు మీద కూడా ఈరోజు న్యాయస్థానం జోక్యం, న్యాయస్థానం తీర్పు, న్యాయస్థానం ఇచ్చినటువంటి విధి విధానాలు వాటిని ఏమాత్రం ఇదేమి అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కదండి. రాత్రికి రాత్రి 1 నెల రోజుల లోపల మీరు మౌలిక సదుపాయాలు పూర్తి చేయండి, 3 నెలల లోపల వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేయండి అని అంటే, ఈరోజు తిరుపతిరావు గారు చెప్పాడు 17 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ చూపించి వెళ్ళిపోయారు తప్ప ఏ ఒక్క నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు కదా. సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి, క్వార్టర్స్ దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి, సబ్ రోడ్స్ దగ్గర నుంచి మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైఫల్యం చెందారు. కాబట్టి అనేక రకాలైనటువంటి అంశాలు నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం ఏదో కోర్టు తీర్పు వచ్చేసింది, తీర్పు వచ్చిన వెంటనే తీర్పు అనేటువంటి దాని మీద కోర్టు తీర్పును అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది, చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే దానికి సంబంధించి శాసనసభలో కూడా ఒక సమయం కేటాయించి అసలు శాసన వ్యవస్థ ఏంటి, న్యాయ వ్యవస్థ ఏంటి, ఎవరి పరిధి ఏంటి అనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చామని అనిపిస్తుంది. ఒకవేళ న్యాయ వ్యవస్థే అన్నిటికీ సంబంధించి మేము జోక్యం చేసుకుని మేమే దీన్ని పరిపాలిస్తామంటే ఇంకా శాసన వ్యవస్థ అవసరం లేదనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఈరోజు చట్టం చేయడానికి ఏదైతే గతంలో చట్టం చేశారో ఆ చట్టానికి సంబంధించి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి చట్టాలను సవరించడమో, మార్పులు చేర్పులు చేయడం అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం చూసాం. కొత్తగా జరిగినటువంటిది కాదు. తప్పనిసరిగా మేము ఈ దిశగానే రేపు బీఏసీలో దీని గురించి చర్చించబోతున్నారా? ఈ దిశగానే ఈవెన్ హౌస్ లో కూడా చర్చ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరు శాసనసభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత శాసన వ్యవస్థ యొక్క ప్రశ్నార్థకం కాకుండా, శాసనసభ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా, శాసన వ్యవస్థ యొక్క ప్రతిష్ట దిగజారిపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేస్తాం. దాని మీద బీఎస్సీలు కూడా చర్చిస్తాం. దానికి సంబంధించి ఏ విధమైనటువంటి విధి విధానాలు రూపొందించుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక స్పష్టత తీసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, తిరుపతిరావు గారు అండ్ సుధాకర్ గారు చెప్పండి సార్. సార్ నేను ఒకటే అడుగుతాను, చెప్పండి. మన గౌరవ శాసనసభ్యులు చెప్పారు పాలనా వికేంద్రీకరణ అని. పాలనా వికేంద్రీకరణ కనుక నిజంగా అవసరమైతే ముందుగా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 130 కోట్ల జనాభా ఉన్నారు. మరి ఢిల్లీలోనే రాజధాని ఎందుకు ఉండాలి? ఇటు దక్షిణ భారతదేశంలో ఒక రాజధాని ఉండొచ్చు, అలానే కలకత్తా వైపు ఒక రాజధాని ఉండొచ్చు. మరి వీటి గురించి ఎందుకు ఇంత పెద్ద విశాల భారతదేశంలోనే ఒక్క రాజధానితో మనం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా జరుపుతూ ఉన్నాం. విడిపోయినటువంటి రాష్ట్రం మంది. విడిపోయినటువంటి పరిస్థితుల్లో సహజంగా ఎక్కడైనా విడిపోతే రాష్ట్రం ఏమైందండి?
ఆ రాష్ట్రానికి రాజధాని అవన్నీ ఇవ్వాలి. కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ, వాళ్ళకి రాజధాని ఉంది. మన రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం 2014లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి విభజించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మళ్ళీ ఆ తిరుపతిరావు ప్రాంతంలో గారి రాజధాని history- పెట్టడానికి నాకేం అభ్యంతరం తిరుపతిరావు గారు లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే అవును సార్, మరి చెప్పుకోవాలి. హిస్టరీ వల్లే కదా ఈ రోజు కాదు, సమస్య see, వచ్చింది. హిస్టరీ listen, వల్లే listen, కదా. తిరుపతిరావు గారు, నా అర్థం ఉద్దేశం చేసుకోండి. ఏంటంటే మనకుండే టైం డిబేట్ కి ఒక 20-22 నిమిషాలు ఉంటుంది. మనం సబ్జెక్టే మాట్లాడదాం. Okay. కోర్టు తీర్పు నేపథ్యంలోనే కదా ఇప్పుడు మనం డిబేట్ ని స్టార్ట్ మీరు ప్రశ్న అడగండి, చెప్తాను. అప్పుడు నేనేమంటానంటే అప్పుడు మీరు ప్రశ్న అడగండి, చెప్తాను. టైం స్లాట్ లో చేయడం అనేది అల్లావుద్దీన్ అద్భుతీపం కాదు. 1 month లో చేసేయడం కోర్టు చెప్పుండొచ్చు కాక, కానీ బోల్డ్ ఉంటాయి. మీరు అన్నట్టుగా ఇమ్మీడియట్ గా రెజ్యూమ్ చేసేసి, సుధాకర్ గారు అన్నట్టుగా రెజ్యూమ్ చేసేసి, టెండర్లు పిలిచేసి, లేకపోతే కాంట్రాక్టులు పిలిచి చేయమంటే అలా చేసేసే పరిస్థితి కాదు కదా అని చెప్పేసి అంటోంది వైసీపీ ప్రభుత్వం అంటోంది. సో దానికి ఏం చెప్తారు? దానికి నేను మీకు సమాధానం చెప్తున్నాను. ఆ. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం వీళ్ళకి ఒక ఆర్డర్ పాస్ చేసింది. చేసినప్పుడు ఒక గౌరవ ప్రభుత్వంగా ఏమండి, మేము తప్పనిసరిగా కోర్టు ఏదైతే ఇచ్చిందో తీర్పునే అనుసరిస్తాం, మాకు సమయం సరిపోదు అని అఫిడవిట్ వేయడం తప్పులేదు కదండి. అఫిడవిట్ వేసి కోర్టును అభ్యర్థించవచ్చు కదా, సాధ్యాసాధ్యాలు తెలియజేయచ్చు కదా కోర్టుకి. దానికంటే ముందు ఎమ్మెల్యే గారు స్పష్టంగా మాట చెప్పేస్తున్నారు, వికేంద్రీకరణ దృష్టిలోనే మేము ఉన్నామని చెప్తున్నప్పుడు దానికి సంబంధించి టైం ఎలా అడుగుతారు? ఇప్పుడు నిజానికి వాళ్ళు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు, లేకపోతే ఎమ్మెల్యేలంతా చర్చిస్తామంటున్నారు. శాసనసభ యొక్క పవర్స్ ఏంటి అనే దాని మీద కూడా మేము డిబేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ టైం స్లాట్ గురించి అలాంటి చర్చ జరగడం చాలా అవసరం. ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ ఉన్నటువంటి శాసనసభ అధికారాలని గత ప్రభుత్వం వినియోగించిన తర్వాత మళ్ళీ ఇవాళ మేము చర్చ చేస్తాం, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటంటే చెప్తున్నారు. తప్పనిసరిగా ఆ చర్చ జరగటం అది ప్రజలందరికీ కూడా తెలియటం కూడా అవసరమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ రాష్ట్రాలకి జరగకూడదు. ఇక్కడ అన్యాయం అయిపోయినటువంటి ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకెప్పుడు జరగకూడదు. కాబట్టి నేనేమంటానంటే శాసనసభ్యులు చెప్పినట్టుగా శాసనసభలో చర్చ జరగాలి. దానికంటే ముందు ఇవాళ న్యాయస్థానం ఏం తీర్పిచ్చింది? ఇప్పటికే గత ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం వచ్చినటువంటి హక్కులను వినియోగించుకుంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చరు. వికేంద్రీకరణ అనే పేరుతో గతంలో అగ్రిమెంట్ ఏదైతే అయ్యారో గత ప్రభుత్వం, ఇక్కడ పాలకులు వ్యక్తులు కాదండి ముఖ్యం, ఎవరైనా గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం, గత ప్రభుత్వం అయినటువంటి అగ్రిమెంట్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలా వద్దా, ఓకే, దాని మీద చర్చ జరగడం చాలా సంతోషం. ఓకే, సుధాకర్ గారు మీకేదో పాయింట్ ఉంది. ఎస్ ఏమండి, ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇక్కడ ఏమిటంటే మేము పరిపాలనా వికేంద్రీకరణానికి ఉండాము, అది చట్టబద్ధత న్యాయబద్ధత అనేది శాసన వ్యవస్థ లేకపోతే ఎగ్జిక్యూటివ్ పవరా లీగల్ పవరా అనే దాంట్లో నిర్ణయించేటప్పుడు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, శాసనసభ వ్యవస్థ. ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్లు ఇచ్చింది ఆ హక్కులు రాష్ట్రానియే అని. కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి లిస్టుల్లో ఏ లిస్టులో స్పష్టమైనటువంటి ఆధారం లేదు. ఈ రాష్ట్రానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని, ఈ యొక్క రాజధానిని నిర్ణయించుకునే అధికారాన్ని మనము ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 నుండి డెలిగేటెడ్ పవర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది. దాని ప్రకారమే రాజధానిని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ చట్టం ఏది? పార్లమెంటులో చట్టం చేశారు. పార్లమెంటులో చేసినటువంటి చట్టం ప్రకారం ఒక అధికారాన్ని డెలిగేట్ చేశారు. ఆ డెలిగేట్ చేసిన అధికారాన్ని ఎక్సర్సైజ్ చేశారు అని నేను చెప్పింది కాదు, రాష్ట్ర హైకోర్టు వారు, అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తెలియజేసింది. అదేవిధంగా ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు, ఇప్పటికిప్పుడు మళ్ళీ ఇవన్నీ చేయటం అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం. అసలు మీరు చేసినటువంటి చట్టంలోనే మీరు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? మనం చెప్పినటువంటి చట్టంలో కూడా అమరావతి కూడా ఒక రాజధానిగా ఉందగా, మరి జరుగుతున్న పనుల్ని మనం ఎందుకు ఆపేయాలి? అవి కూడా కొనసాగితే, ఒకవేళ మన విధానమే రైట్ అయితే, మన విధానమే కోర్టులు కనుక అంగీకరిస్తే ఎటు రాజధాని అమరావతికి దాంట్లో కూడా 3 రాజధానిలో ఒక రాజధానిగా ఉంది కదా. మరి పనులు ఆపేసి, ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పనులన్నీ ఆపేసి కాంట్రాక్టర్లందరినీ వెళ్ళిపోమని చెప్పి ఇక్కడ ఏ పనులు చేయకుండా ₹1 కేటాయించకుండా, అంటే మీ విధానంలో కూడా 3 రాజధానులని పెట్టినప్పటికీ కూడా
అమరావతిని మీరు దీని మీద అభివృద్ధి నేను చేసే ఉద్దేశం పదే పదే లేదు చెప్పేది ఏంటంటే, అనేది మీ చర్యల వల్ల నేను స్పష్టమవుతుంది. పదే పదే చెప్పేది ఏంటంటే న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చిన తర్వాత అప్పీల్స్ ఉంటాయి, తర్వాత దాని మీద అఫిడవిట్స్ ఉంటాయి, దాని మీద న్యాయానికి సంబంధించి అదేమి తుది తీర్పు కాదండి. తర్వాత దాని గురించి అది పక్కన పెడదాం. న్యాయస్థానంలో వచ్చింది కాబట్టి వెంటనే మొదలు పెట్టాలి, వెంటనే పనులు చేయాలి అనేటువంటిది అది పక్కన పెడదాం. దాని తర్వాత చాలా సందర్భాలలో మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పును వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. బెంచ్ వస్తుంది, డివిజన్ బెంచ్ ఇచ్చి ఉంటుంది, సుప్రీంకోర్టు ఇచ్చి ఉంటుంది, రకరకాలైనటువంటి తీర్పులు ఉంటాయి. వాటిని పక్కన పెడదాం, వాటి గురించి మాట్లాడటం లేదు. ప్రధానంగా ఈరోజు చర్చించేటువంటి అంశాల్లో ఏ రోజైతే పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి మనం ఒక నిర్ణయం తీసుకున్నామో, పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించినటువంటి నిర్ణయానికి ఎవరూ సహకరించలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళారు కాబట్టి న్యాయ వ్యవస్థలో అది న్యాయ చిక్కులతో ఉండిపోయింది కాబట్టి ఎక్కడ ఏది అభివృద్ధి చేసుకోలేకపోయాం. ఎందుకంటే హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. మీరు ఎక్కడికి కూడా పరిపాలన వికేంద్రీకరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి లేదు, అక్కడ గెస్ట్ హౌస్ కట్టడానికి లేదు, అక్కడ మీరు బిల్డింగ్ కట్టడానికి లేదు, మీరు ఎక్కడ కూడా ఏ పనులు చేయడానికి లేదని చెప్పి స్టేల్మేట్ వచ్చింది. దానికి ఎవరు కారకులు? ఈరోజు మీరు చేయలేదని ప్రశ్నిస్తున్నారు సింపుల్గా. అసలు న్యాయస్థానానికి వెళ్ళి ఏ పనులు జరగాలనేటువంటి దానికి లేకుండా మొత్తం స్టేల్మేట్. ఏ రోజైతే పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి మనం ఒక నిర్ణయం తీసుకున్నామో, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి న్యాయస్థానంలో చిక్కులు పడ్డాయో, న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఆ కేసులు అధిగమించాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయాం. ఎక్కడికి వెళ్ళలేకపోయాం. పరిపాలన వికేంద్రీకరణ సాధ్యం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఇంకొక దాన్ని అభివృద్ధి చేయాలన్నా, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి భిన్నంగా తీర్పు వచ్చేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ప్రభుత్వానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది తెలియని పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా మనం అభివృద్ధి ముందుకు వెళ్తాం? మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించినప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించి సంతృప్తికరంగానో పూర్తిగానో సమాధానం రాకముందే, తీర్పు రాకముందే మనం దానికి సంబంధించి ఇక్కడ మీరు మొదలుపెట్టి పూర్తి చేయొచ్చు కదా అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు కదా. చిక్కుల్లో పడిపోయింది కదా, చిక్కుముడి వేడాలి కదా. చిక్కుముడి వేయడానికి ఈ రోజు వచ్చినటువంటి దానిలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు చెప్తున్నాను, నేను మీకు చెప్తున్నానండి. పార్లమెంటుకి సంబంధించి ఒక చట్టం వచ్చిందంటే పార్లమెంటు చట్టంలో ఎక్కడ కూడా అమరావతిలో రాజధాని పెట్టమని చెప్పి ఎక్కడ చట్టం చేయలేదు, ఎక్కడ అటువంటి చట్టం రాలేదు. ఈరోజు మీరు ఏదో ఢిల్లీ గురించి అటు గురించి మాట్లాడుతున్నారు. అదే సమస్య. మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నటువంటి హైదరాబాదు ఈ రోజు ఏర్పాటువాదానికి బీజం వేసింది కాబట్టి హైదరాబాద్ లేకపోతే ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకునే వాళ్ళ అటువంటిది మరలా ఉత్పన్నం కాకూడదనేటువంటి ఉద్దేశంతోనే భవిష్యత్ తరాలకు సంబంధించి పరిపాలనా వికేంద్రీకరణ మీద దృష్టి పెడదామంటే అమరావతిలోనే జరగాలి తప్ప మిగతా ప్రాంతాల్లో ఎక్కడా జరగకూడదనేటువంటి మీ వాదన, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, మీరు వెళ్ళినటువంటి కోర్టుకి ఈరోజు ఏర్పడినటువంటి చిక్కులు, ఈ సమస్యలు, వీటన్నిటి మధ్య వచ్చినటువంటి సమస్య కాదా ఇది? ఎక్కడన్నా ఒక్కడిగానే ప్రభుత్వాన్ని ముందుకు వేయనిచ్చారా? వెంటనే పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాగానే మీకు సంబంధించినటువంటి ఉద్యమాలు ప్రారంభించారు, మీరు కోర్టుకు వెళ్ళారు, రకరకాలైనటువంటి సమస్యలు సృష్టించారు. దాని పర్యవసానం ఈరోజు ఏ పని కూడా ముందడుగు వేయకుండా ఆగిపోయింది. కాబట్టి దీని మీద ఈరోజు తుది తీర్పు వచ్చింది కాబట్టి ఆ తుది తీర్పు మీద ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సో అమరావతి రైతులే కారణం అంటారు. ఈ రోజు అమరావతి రైతులే కారణం అంటారు. పనులు ఖచ్చితంగా ఏదైనా సరే దీని ఖచ్చితంగా ఏ రోజైతే కోర్టు ఎక్కడ దీనికి సంబంధించి మీరు ఏ విధంగా ఏమి చేస్తారనేటువంటి అవకాశం కల్పించారా? అసలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏముందో తెలుసుకున్నారా? ఎక్కడ ఏ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి ఉందనే దానికి అనుకున్నారా? లేదు, మేము వినము. అమరావతి ఒక్కటే రాజధాని, ఆంధ్ర ఒక్కటే, అమరావతి ఒక్కటే, ఈ నినాదం తప్ప పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి ఎక్కడ మీరు సహకరించారు, ఎక్కడ మాట్లాడారు, ఎక్కడ ముందడుగు వేయనిచ్చారు? జరగదు లేదు కదా. దీనికి అంతా కారణం మీరు ఒక్కటే రాజధాని ఉండాలా, మరొక దగ్గరికి పరిపాలన వికేంద్రం జరగకూడదు అనేటువంటి ఆలోచన. I'll come to you. నాకు I need a break here. అమరావతి రైతుల కారణంగానే వికేంద్రీకరణని జరగనీయకుండా కన్స్ట్రక్షన్స్ జరగనీయకుండా చేశారు అని చెప్పేసి ఎమ్మెల్యే ఆరోపిస్తూ ఉన్నారు. నిజానికి ఈ వాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. బట్ ఇప్పుడు కోర్టు తాజాగా ఇచ్చిన ఈ టైం లైన్ తోటి ఈ పనులన్నీ సాధ్యమేనా? ప్రభుత్వం ఆ పనుల్ని సాధ్యం చేసే దిశగా వెళ్తుందా, లేకపోతే ప్రభుత్వానికి వేరే ఆలోచన ఏమైనా ఉందా? రైతులు ఈ అమరావతి నిర్మాణాలు, కోర్టు తాజా తీర్పు, ప్రభుత్వం ఆలోచన, వీటన్నిటికీ సంబంధించి చర్చను చూస్తూ ఉన్నాము. తిరుపతిరావు గారు అండ్ సుధాకర్ గారు, ఎమ్మెల్యే గారు చాలా స్ట్రైట్ అవే ఒక పాయింట్ చెప్తున్నారు. మీరు రేస్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్గానే మీ వల్లే నిర్మాణాలు చేయడానికి లేకుండా పోయింది అని చెప్పేసి అని అంటున్నారు. నేను చెప్తానండి దీనికి చెప్తానండి. సుధాకర్ గారు అధికారంలోకి రాగానే గౌరవ శాసనసభ్యులు సుధాకర్ గారు చెప్పండి. గౌరవ శాసనసభ్యులు చెప్పినటువంటి మాట, చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, సత్యదూరమైనటువంటివి. ఎందుకంటే స్టేటస్ కో ఇచ్చింది కేవలం కార్యాలయాల తరలింపుకు మాత్రమే.
స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఇటువంటిదే ఇంటర్మ్ అఫిడవిట్లు వేసినప్పుడు ఇంటర్మ్ ఆర్డర్లో కూడా చెప్పింది ఏంటంటే ఈ స్టేటస్ కో అనేది కేవలం కార్యాలయాల తరలింపుకే మాత్రమే కానీ అభివృద్ధి పనులకి కాదు. మరొక విషయాన్ని కూడా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే మీరు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రొవిజన్స్ని మీ యొక్క పరిపాలనా వికేంద్రీకరణ చట్టంలో కూడా ఈ ప్రొవిజన్స్ అన్నిటినీ సేవ్ చేశారు. అంటే ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా యథాతథంగా అమలవుతూ ఉంటాయి. మీరు కార్యాలయాలు తరలించడానికి మాత్రమే స్టేటస్ కో ఉంది. దాన్ని జోలికి వెళ్లకుండా మీకు ఏదైతే ల్యాండ్ పూలింగ్ స్కీములో మీ బాధ్యతలు ఉన్నాయో రైతులకు కేటాయించినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ ఆ యొక్క స్కీములో ఉన్నటువంటి రిటర్నబుల్ ప్లాట్లకు అవసరమైనటువంటి మౌలిక వసతుల్ని కల్పించడానికి ఎక్కడ స్టేటస్ కో ఉంది, ఎక్కడ స్టేల్మెంట్ ఉంది, రోడ్లు వేయటానికి ఎక్కడ స్టేటస్ కో ఉంది, ఎక్కడ స్టేల్మెంట్ ఉంది, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను కల్పించడానికి అమరావతి రాజధానికి ఎక్కడ స్టేటస్ కో ఉంది, ఎక్కడ స్టేల్మెంట్ ఉంది అని ప్రశ్నిస్తున్నాం. మీరందరూ కూడా కేవలం కార్యాలయాలు. నేను సమాధానం చెప్పనా? నేను సమాధానం మీ వాటికి నేను సమాధానం చెప్పనా? నేను సమాధానం చెప్పనా మీ వాటికి? నేను ఒక్క మాట చెప్తాను వినండి. మీరు చెప్పిందే చెప్తున్నాను. మీరేం కోరుకుంటున్నారు? పక్కకి ఎక్కడికి మార్చడానికి వీల్లేదు. అమరావతిలోనే రాజధాని మీరు కంటిన్యూ చేయండి. కాబట్టి అమరావతిలో రాజధాని కంటిన్యూ చేయడానికి మాకు అభ్యంతరం లేదు, మిగతా దగ్గరికి వెళ్ళడానికి మాకు అభ్యంతరము, కాబట్టి మీకు ఇక్కడ స్టేటస్ కో లేదు కదా అంటున్నారు. మేమనేది అదే, పరిపాలన వికేంద్రీకరణ కట్టుబడి శాసనసభలో ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అనుసరించాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడికి మీరు వెళ్ళడానికి లేదు అంటే మీరు కోరినట్టుగా ఇక్కడే చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాబట్టి పరిధిలో పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు మనం మాట్లాడడం కాదండి, శ్రీబాగ్ ఒప్పందం దగ్గర నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి అంశం మీద ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకుని దాన్ని అమలు చేద్దామంటే మీరు ఈ రోజు చేసినటువంటి వాదనే ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అన్నట్టుగా అమరావతిని మీరు అభివృద్ధి చేయడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మిగతా దగ్గరికి తరలించడానికి మేము ఒప్పుకోము అంటే పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటున్నటువంటి ప్రభుత్వం, పరిపాలన వికేంద్రీకరణ మీద చట్టం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా చేయాలనేటువంటి ఆలోచనగా మీరు కోర్టుకు వెళ్ళారు. కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ జరగలేదు. కాబట్టి దానికి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ మీద తదుపరి నిర్ణయం తీసుకోకుండా పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి శాసనసభలో చట్టం చేసిన తర్వాత దాని పక్కన పెట్టి మీరు కోరుకున్నట్టుగా దీన్ని చేసేదానికి ఇంకా చట్టం చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. శ్రీబాగ్ ఒప్పందాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం లేదు కదా. ముఖ్యమంత్రి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం లేదు కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గ్రాఫిక్స్ లో రాష్ట్రాన్ని చూపించి ఇది అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి 40%, 50% ప్రతిదానికి శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే ఈ రోజు వాటికి సంబంధించి ఏ విధంగా ఫర్దర్గా వెళ్ళాలి, రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక భారం ప్రజల మీద పడకుండా ప్రభుత్వం యొక్క సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను అవగాహన చేసుకుని ఏ విధంగా అన్ని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి సమగ్రంగా అనేటువంటి ఆలోచన చేస్తే ఆ విధంగా తరలించడానికి వీలు లేదంటే మీ వాదన అంతా మొదటి నుంచి అదే. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలి, ఇతర ప్రాంతాల అభివృద్ధి చెందకూడదు, అక్కడికి మీరు ఆఫీసులు తరలించకూడదు, అక్కడ కార్యాలయాలు వెళ్ళకూడదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగకూడదు, పరిపాలన వికేంద్రీకరణ మేము ఒప్పుకోము. కాబట్టి కోర్టు ఆ విధంగా తీర్పులు ఇచ్చింది. కాబట్టి అది జరిగేంత వరకు దానికి సంబంధించినటువంటి స్టేటస్ కో మీద తుది తీర్పు వచ్చినంత వరకు దాన్ని అధ్యయనం చేసినంత వరకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ప్రధానమైనటువంటి సమస్య అక్కడే ఉంది కదా. అందుకనే కదా ఇవన్నీ ఆగిపోవడానికి కారణము. ఆ రోజు మీరు సహకరించి పరిపాలన వికేంద్రీకరణకు సహకరించుంటే మొండిగా అమరావతి ఒక్కటే రాజధాని కావాలనేటువంటి నిర్ణయాన్ని మీరు ఆ రోజు కనుక గట్టిగా పట్టుపట్టకుండా ఉంటే ఈరోజు సమగ్రంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెంది ఉండేది, పరిపాలన వికేంద్రీకరణ జరిగి ఉండేది. అనుకున్నటువంటి విధంగా అన్ని ప్రాంతాలు కూడా బాగుపడి ఉండేవి, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెంది ఉండేవి. ఒక్క విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలండి. ఒక్క విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే శాసనసభ్యులు మాట్లాడినటువంటి విషయం ఏదైతే ఇక్కడ ఆల్రెడీ మేము మొన్న ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఈ యొక్క తీర్పు రావడానికి 2 నెలల ముందు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఇప్పటికే సిఆర్డిఏ అభివృద్ధి పనులు చేపట్టడానికి మేము అన్నీ కూడా 3,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోబోతున్నాం, అభివృద్ధి పనులు చేపడుతున్నాం అని అఫిడవిట్ ఏ విధంగా ఇచ్చారు? మీకు గనక అటువంటి స్టేల్మెంటు, అటువంటి పరిపాలనా వికేంద్రీకరణ చట్టం మీద మీకు ఎటువంటి తుది తీర్పు రాకముందే డెవలప్ చేసేటువంటి అవకాశం ఉందని మీరు భావించారు. కాబట్టి మేము అమరావతిని అభివృద్ధి చేయమని ఎప్పుడు చెప్పలేదండి. అమరావతి ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి చేయమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. మేము
ఏ రోజు కూడా కాదు, ఏ రోజు అమరావతి కూడా మేము అడిగేది కూడా అభివృద్ధి అదే. చేయమనేటువంటి మీరు మాట మాకు చెప్పినటువంటి ఉండరాలేదు. మాటల్లోనే అమరావతితో పాటు ఇతర ప్రాంతాలను అభివృద్ధి మీరు చేస్తామన్నాము. చెప్పినటువంటి మాటల్లోనే రెండు అమరావతితో మాటలు పాటు ఇతర ప్రాంతాలను అభివృద్ధి రైతుల చేస్తామన్నాము. అభివృద్ధిని ఆపేశారన్నారు. మీరు మాత్రం అభివృద్ధిని ఇతర ఆపలేదు ప్రాంతాలను అనేది అభివృద్ధి చేయకుండా మీ యొక్క ఒక్క అమరావతిని ద్వారానే మాత్రమే అభివృద్ధి చేయాలని మీరు ప్రభుత్వం పట్టుబట్టారు. వేసినటువంటి అఫిడవిట్ ద్వారానే స్పష్టంగా మీకు మాకు తెలుస్తుంది. ఉన్నటువంటి వ్యత్యాసం ప్రభుత్వం అమరావతితో స్పష్టమే పాటు మేము ఇతర ఒకటే అడిగాం. ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఏదైతే చెప్పాం. చట్టం అమరావతిని ద్వారా అభివృద్ధి చేయటం ఏదైతే అమరావతిని అదే అభివృద్ధి చేయమని చెప్పలేదు శాసనసభలో ఎప్పుడు కూడా. అమరావతిని అభివృద్ధి చేస్తాం, అమరావతి అదే శాసనసభలో అభివృద్ధి చేస్తామని తప్ప చేసిన మీలాగా చట్టాన్ని కేవలం పార్టీ అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి పట్టుదల అదే మీది. శాసనసభలో మొత్తం అదే చెప్పేది మీకు అదే చెప్పేదండి. నేను కూడా శాసనసభలో చెప్పేది ముఖ్యమంత్రి ఆ రోజు అమరావతితో పాటు ఇతర ప్రధాన ప్రాంతాలను అభివృద్ధి ప్రతిపక్షంలో చేస్తామన్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కూడా ఒక్కదాన్ని అభివృద్ధి చేయమని చెప్పి మీరు 13 చెప్పినట్టుగా చెప్పలేదు మేము. జిల్లాల చిన్న రాష్ట్రం మీరు చెప్పిన మాటే 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో ఇంకా ఇంతకంటే అనేక రకాల రాజధానులు కావాలి వద్దు, మనకి అమరావతి రాజధానిగా ఉండటానికి మేము సంపూర్ణంగా అంగీకరించాం, ఇది చాలా చిన్న రాష్ట్రం అని చెప్పినటువంటిది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష హోదాలో చెప్పినటువంటి మాట. అది నేను చెప్పినటువంటి మాట కాదు, మేము చెప్పినటువంటి మాట కాదు. మేము ఈ రోజు కూడా మీకు చెప్పేది అదే. మేము ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం. మేమేమి ఎక్కడ వెళ్ళటం లేదు. దానికి సంబంధించి మీకు మాకున్నటువంటి తేడా రాజధానిని మేము తరలించడం లేదు. అమరావతిలో కూడా ఉన్నటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ ఇస్తామంటే మీరు ఒప్పుకోవడం లేదు. కానీ అమరావతికి సంబంధించి మీరు కోరుకునేది మీకు మాకున్నటువంటి వ్యత్యాసం అమరావతితో పాటు అమరావతితో సహా ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని మేమంటున్నాం. మీరు ఇతర ప్రాంతాలను వేటిని అభివృద్ధి చేయడానికి లేదు. ఒక్క అమరావతిని మాత్రమే రాజధానిగా ప్రకటించి అన్ని సెంట్రలైజ్డ్ క్యాపిటల్ కింద మొత్తం ఇక్కడే ఉండాలా, ఇక్కడ నుంచి కార్యాలయాలు తరలిపోకూడదు, ఇక్కడ నుంచి పరిపాలన వికేంద్రీకరణ జరగకూడదు, మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతం కావాలా, అభివృద్ధి అంతా అమరావతిగా పరిమితం కావాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి సమస్య వచ్చింది తప్ప మేము అమరావతి రాజధాని మారుస్తామని చెప్పలేదు, పూర్తిగా అమరావతిని ఎత్తేస్తామని చెప్పలేదు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పాం తప్ప అటున్నటువంటి ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తామన్నాం, రాయలసీమను అభివృద్ధి చేస్తామన్నాం, సెంట్రల్ లో ఉన్నటువంటి గుంటూరు విజయవాడకు సంబంధించి రాజధాని సమైక్య రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని మీరు చేసిన చట్టము రాజ్యాంగ విరుద్ధమని సాక్షాత్ హైకోర్టు చెప్పింది సార్. చెప్పిన దాంట్లో మీరు చేసేటువంటి అధికారం లేదని హైకోర్టు చెప్పింది. మేము అడిగింది హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం కదా. మరి విశాఖపట్నం మాకు ఇచ్చినటువంటి మాకు రైతు బిడ్డలకు మాకు ఏది చేస్తామన్నారో అది చేయండి అని చెప్తున్నాం. నేను దాని మీద అభిప్రాయపడుతున్నా. నేను చెప్పేది అదే కదా. రైతు బిడ్డలుగా మేము అడిగేది ఏంటంటే మీరు ఎల్పీఎస్ సభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి వ్యక్తిగా దాని మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాలని నేను అభిప్రాయపడుతున్నాను వ్యక్తిగతంగా. అదే చెప్తున్నా నేను. ఓకే, ఏదో ఒకసారి కాదండి, అనేక రకాలైనటువంటి అప్పీలు ఉంటాయి. కింద కోర్టు ఇచ్చినటువంటిది పై కోర్టు తప్పు పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉంటాయి. కాబట్టి న్యాయస్థానం వచ్చినంత మాత్రాన్ని అది ఏదో అయిపోయింది అనుకునే దానికి వీల్లేదు. మీరు తీసుకొచ్చిన చట్టంలోనే ఎల్పిఎస్ ప్రొవిజన్ సేవింగ్ అయి ఉన్నాయి, దానిని డెవలప్ చేయడానికి ఎటువంటి అడ్డంకి లేదు. మీరు తీసుకొచ్చిన పరిపాలనా వికేంద్రీకరణ చట్టం ఒకవేళ న్యాయబద్ధమని మీరు అనుకుంటే దాంట్లో కూడా ఎల్పిఎస్ ని అభివృద్ధి చేయాలి అని ఉంది. ఎందుకు చేయలేకపోయారు? అది గత స్కీమ్ కాదండి, ఎల్పిఎస్ కాదు. మీరెవరు డిబేట్ చూస్తూ ఉన్నాము. TV9 గ్రౌండ్ రిపోర్ట్ లో భవన నిర్మాణ పనులు ఒక 50% పైగా పూర్తయ్యాయని చెప్పి తెలుస్తోంది. అలాగే ఇతరత్ర పనులు కూడా తిరుపతిరావు చెప్తూ ఉన్నారు, ఇంకా కొన్ని అయితే 90% కూడా అయిపోయాయని చెప్పేసి, ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే మొత్తం నిర్మాణాలు అయిపోతాయి కదా అని చెప్పేసి అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బట్ ఇప్పుడు తాజాగా ఈ కోర్టు తీర్పుతోటి నిర్మాణాలు ఊపందుకుంటాయా, లేకపోతే అసలు ప్రభుత్వం ఏం చేయబోతోంది అన్న దాని మీద మనం చర్చను చూస్తూ ఉన్నాము. తిరుపతిరావు గారు, చాలాసేపటి నుంచి మిమ్మల్ని హోల్డ్ చేశాను. ఎస్, మీ పాయింట్ ఏంటి చెప్పండి ఇప్పుడు. సార్, ఇందాక పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు నిలిపేశారు. వాళ్ళు పాలనా వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుంది ఎప్పుడు? డిసెంబర్ 17, 2019. దానికంటే ముందు ఎన్నికలకి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? మేము రాజధానులు మార్చమని చెప్పారు. అలానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడే రాజధాని ఉంటుంది, 3 రాజధానులు కానీ 4 రాజధానులని ఎక్కడా చెప్పలా. అలానే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళు రాజధాని అమరావతిలో ఉంటుందనే చెప్పారు. అది ఒక అంశం. రెండు, ఆయన మాట్లాడేటప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు. గతంలో కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందటం వల్ల, మొత్తం అక్కడే కేంద్రీకృతం అవడం వల్ల మనల్ని అక్కడి నుంచి వెళ్ళకొట్టారు అన్నారు.
అయితే సమైక్య రాష్ట్రంలో విశాఖపట్నం రెండవ అతిపెద్ద నగరం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం విశాఖపట్నం. మరి అదే విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని తీసుకెళ్తామని చెప్తున్నారు. వెనుకబడినటువంటి శ్రీకాకుళం జిల్లాలో పెట్టట్లేదు, వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాల గురించి ఆలోచించట్లేదు. విశాఖపట్నంలో క్యాపిటల్ రాజధాని అన్నారు. అదే విశాఖపట్నం కాకుండా కర్నూలులో క్యాపిటల్ రాజధాని చెప్పలా. వాళ్ళు చెప్పే అంశాలు కనుక నిజమైనట్టయితే. అలానే మూడో అంశం, పార్లమెంటు విభజన చట్టం ద్వారా సంక్రమించినటువంటి రాజధాని అంశం ఏదైతే ఉందో, ఆ రోజు శాసనసభలో చర్చ జరిగినప్పుడు ఎవరైతే రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నారో, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, మేము వచ్చిన తర్వాత పాలనా వికేంద్రీకరణ చేస్తామని కానీ, మేము వచ్చిన తర్వాత రాజధానులు మారుస్తామని కానీ ఆయన చెప్పలా. ఆయన పూర్తిగా నా మద్దతును తెలియజేస్తున్నానని దేవాలయం లాంటి శాసనసభలో చెప్పారు. అది నమ్మి రైతులు మొత్తం భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత అదే సమయంలో ఈ ప్రాంతంలో రాజధాని పెట్టొద్దు అని 13,000 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, 175 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడా ఏ ఒక్క పార్టీ కానీ, ఏ ఒక్క సంఘం కానీ, ఏ రైతు కానీ, ఏ ప్రాంతవాసి కూడా ఇక్కడ పెట్టొద్దు రాజధాని, మా దగ్గర పెట్టండి అని చెప్పలా. తిరుపతి రావు గారు ఇప్పుడు కూడా వ్యతిరేకించట్లేదు. దేనికి? వినండి, మూడు రాజధానులకి నేననేది అదే చెప్పండి. ఒకసారి మూడు రాజధానులు కూడా వ్యతిరేకించట్లేదు. సత్య గారు నన్ను కంక్లూడ్ నన్ను కంక్లూడ్ చేయనండి. మూడు రాజధానులకి వ్యతిరేకించడం అనేది కాదండి. మూడు రాజధానులు పెట్టమని ఎక్కడా అడగలా. నిజంగా శాసనసభ్యులు చెప్పినట్టు అభివృద్ధే కనుక నిజమైనట్టయితే గడచిన 3 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ సంస్థ అయినా తెచ్చి, ఏ పరిశ్రమ అయినా ప్రైవేట్ సంస్థల నుంచి తెచ్చి, కార్పొరేట్ సంస్థల నుంచి తెచ్చి ఏ జిల్లాలో అయినా పెడితే ఆ జిల్లాలో నువ్వు ఎందుకు పెట్టావు, అమరావతిలో ఎందుకు పెట్టలేదని ఎవరైనా అడిగారా? నేనేమంటానంటే వాస్తవాలను వక్రీకరించి మీరు చేయాల్సిన అభివృద్ధిని పక్కన పెట్టి, ఇందాక చెప్పారు స్టేటస్ కో ఉందని, మిత్రుడు సుధాకర్ దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. గతంలో రైతులకు వీళ్ళు కూడా ప్రామిస్ చేశారు, మేము రాజధానిని మార్చమని. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదంతా మీకు తెలుసు. అదేమంటే మీరు మళ్ళీ పాత విషయాల్లోకి వెళ్తా ఉంటారు. కానీ అక్కడి నుంచే ముడిపడి ఉంది ఈ అంశం అంతా. ఆ రోజు కనుక మేము వస్తే పాలనా వికేంద్రీకరణ చేస్తామన్నట్లయితే రైతులు భూములు ఇచ్చేవాళ్ళు కాదేమో. మీరు నిజంగా అభివృద్ధి చేస్తానంటే 13 జిల్లాలు, వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చేయండి. ఎవరైనా అభివృద్ధి చేస్తానంటే వద్దని ఎవరైనా అడ్డం పడ్డారా? వక్రీకరిస్తున్నారా మీరు? ఎక్కడికి వస్తున్నాను. తిరుపతి రావు గారు మాట్లాడినంతసేపు నేను ఓపికగా విన్నాను. నేను మాట్లాడినంతసేపు ఆయన ఓపికగా వింటే బాగుంటుంది. ఒకటి, మేము అమరావతి రాజధానికి ఒక విషయం చెప్పాడు, సంతోషం. రైతులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో భూములు ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ మాత్రం నమ్మకం పెట్టుకున్నారు రైతులు అనేటువంటిది ప్రధానం. రెండోది ఏంటంటే, మేము చెప్పేది అమరావతి రాజధాని కాదు అని ఈ రోజు కూడా మేము అనటం లేదు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలను చేస్తామన్న తప్ప ఆ రోజు మేము ఏ రోజు కూడా శాసనసభలో అమరావతి ఒక్కటే రాజధాని, పరిపాలన వికేంద్రీకరణ ఉండదు అనేటువంటి మాట మేము ఎక్కడన్నా మాట్లాడామా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం. మొదటి నుంచి కూడా ల్యాండ్ పూలింగ్ విషయంలో అనేక సందర్భాల్లో చెప్పాం. ల్యాండ్ పూలింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం కోసం ల్యాండ్ పూలింగ్ చేసి సెమ్కార్ప్ లాంటి కంపెనీలకి అట్టగట్టి వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా నువ్వు లాలుచిపడి ఈరోజు వాటికి సంబంధించి అవసరం ఎంత, అక్కడ సీడ్ క్యాపిటల్కి అవసరం ఎంత, మన అవసరాలకు సంబంధించినటువంటి భూమి ఎంత, ఎందుకు అంత ఎకరాలు మామూలుగా ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతుల పాలిట కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పాలిట కూడా శాపంగా మారింది కదా. అసలు రాజధానిని అభివృద్ధి చేయడానికి ఈరోజు మీకేమవసరం అండి? రాజధాని ఎక్కడైనా చాలా ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం, ఆ ప్రాంతాన్ని మనకు కావాల్సినటువంటి నిర్మాణాలు పూర్తి చేస్తాం, మాస్టర్ ప్లాన్ డెవలప్ చేస్తాం, మాస్టర్ ప్లాన్లో ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలనేటువంటిది నిర్ధారిస్తాం. ఆ నిర్ధారించిన ప్రకారం ఆ రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ యూజ్ నిర్ధారించుకున్న తర్వాత కమర్షియల్ కొంత ఉంటుంది, రెసిడెన్షియల్ కొంత ఉంటుంది, రిక్రియేషనల్ కొంత ఉంటుంది. దాని ప్రకారం రైతులు అమ్ముకుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి భూములు వాళ్ళు అమ్ముకోవాలనుకున్నప్పుడు. ఆ విధంగా కాకుండా మొత్తం తన చేతుల్లోకి తీసుకొని తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సింగపూర్ కంపెనీలకు అమ్ముడుపోయి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాపారానికి మమ్మల్ని వంతపాడమంటారా? అదేనా మీరు చెప్పేది? మేము చెప్పేది ఏంటంటే అమరావతిని మేము ఆ రోజు ఏదైతే చెప్పామో జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడే ఉన్నాం. దానితో పాటు ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నాం. మీరు చెప్తున్నారు ఇప్పుడు కర్నూలు రాజధాని అని చెప్పి మీరు ఆ సూచన ఇచ్చి ఉండాలా? కర్నూలు ఇవ్వండి, మాకు పరిపాలన వికేంద్రీకరణ మీద ఏమి ఇబ్బంది లేదు, మీరు విశాఖపట్నంలో పెట్టడం మాకు అభ్యంతరము, మీరు కర్నూలు రాజధాని పెట్టండి పరిపాలనాపరమైన రాజధాని అని చెప్పి మీరు ఇచ్చి ఉండాలా? ఆ విధంగా మీరు ఆ విధంగా కోర్టులో అఫిడవిట్ వేసి ఉండాలా? అది వేయకుండా
మీరు ఎంతసేపటికి అమరావతి ఒక్కటే రాజధాని, ఇక్కడ నుంచి ఏ కార్యాలయం తరలించడానికి వీలేదు. ఈరోజు మీరు చెప్పారు ఒక మాట, ఏమని విశాఖపట్నంలో కాకపోతే కర్నూలులో పెట్టొచ్చు వెనకబడిన ప్రాంతం అని చెప్పి. అటువంటిది మీరు అఫిడవిట్లో పేర్కొనడమో లేకపోతే పరిపాలన వికేంద్రీకరణకు మేము సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రాంతాన్ని కాకపోతే ఆ ప్రాంతం పెట్టండి అనేటువంటి సూచనలు సలహాలు ఇచ్చి ఉండొచ్చు. అవి ఏమి ఇవ్వకుండా ఈరోజు దానికి సంబంధించి ఏమి జరగనివ్వకుండా ఈరోజు మీరు అంత భూమి తీసుకుని ఆ భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం గత ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందనేటువంటిది ప్రశ్నించకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా, ఒక రాజధాని నిర్మాణానికి ఎన్ని వేల ఎకరాలు అవసరమైనటువంటిది నిర్ధారించుకోకుండా ఈరోజు ఎప్పటి మొబ్బడిగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ ప్రాంత ప్రజలతో కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా అయింది. ఏది పట్టినా తాత్కాలిక భవనాలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని ఒకటే చెప్తున్నాను. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో గుంటూరు విజయవాడ మధ్యనే రాజధాని ప్రాంతం ఉండాలి, 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం నాకు ఇష్టం లేదు అని ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారా లేదా? ఆయన చెప్పిన దాని మీదటే రైతులు నమ్మి భూములు ఇచ్చారా లేదా? సమాధానం చెప్పండి. మేము ఒక్క మాట సమాధానం జరగదని చెప్పామా? చర్చా నిర్వాహకుడిగా మాట్లాడమంటే తిరుపతిరావు గారు ఆయన డినై చేయట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు డినై చేయట్లేదు, కాకాని గారు డినై చేయట్లేదు ఆ మాటని. కాకపోతే అమరావతితో పాటుగా అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఆయన, ఏదో కండిషన్ సప్లై లాగా. సార్ ఆ రోజు శాసనసభలో అవన్నీ చెప్పలేదు కదా ముఖ్యమంత్రి గారు, గతంలో ప్రతిపక్ష నాయకుడు గారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు మీకు పరిపాలన వికేంద్రీకరణ జరగలేదని కూడా చెప్పలేదు కదా. ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని చెప్పమంటున్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఒక రాజకీయ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడుగా ఆయన చెప్పే హక్కు ఉంది ఆ రోజు. సత్య గారు ఇక్కడ ఎప్పుడైతే ఒక నిర్ణయం మీద ప్రశ్నించాల్సినటువంటి సమయంలో ప్రశ్నించకుండా, అంటే అవకాశం వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని మీ మాట వింటారా వినరా అనేది వేరే అంశం. మీరు చెప్పాలనుకున్నది శాసనసభలో చెప్పొచ్చు, ప్రజలకు చెప్పొచ్చు, అయ్యా ఇంత పెద్ద రాజధాని అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శాసనసభలో ఒక రాజధాని నిర్మించాలి అంటే 30,000 ఎకరాలు పైన కావాలి అని చెప్పినటువంటి మాట అమరావతి విషయంలో మీరు తప్పు చేస్తున్నారు. ఇన్ని ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూమిని కాకుండా ఎక్కడ చెప్పలేదు చేసి తప్పు చేస్తున్నారని, మీరు ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని మేము ప్రతి ఒక్కరూ మాట్లాడాం. నేను మాట్లాడాను, నా ప్రెస్ మీట్ ఉంది కావాలని చెప్పారు. 30,000 ఎకరాలు కావాలని మీ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా అధ్యక్షుడిగా అక్కడ మీరు చెప్పలేదు. అది కాకుండా వికేంద్రీకరణ నేనే చెప్పా ప్రెస్ మీట్ పెట్టి. మీ డిబేట్లు చూడటం నాయకుడు మీరు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా మీకు రికార్డుకి శాసనసభలో మీరు మాట్లాడిన దానికి రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఎక్కడైనా సరే మీరు ఆ రాజధాని ఇంత భూమి రాజధాని నిర్మాణ విషయంలో రాజధాని విషయంలో చెప్పండి సార్. రాజధాని విషయంలో నేను మాట్లాడా అసెంబ్లీలో. ఏమని మాట్లాడాము? కేవలం 1000 మంది చేతుల్లోనే 10,000 ఎకరాల భూమి హస్తగతమైంది. బినామీ పేర్లతో భూములు కొన్నారు. ముందుగా రాజధాని అక్కడ నిర్ణయించారు. తెలుగుదేశం నాయకుల లబ్ధి కోసం ప్రయత్నించారు. ఇది ప్రాంతం అభివృద్ధి కన్నా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం జరిగిందని చెప్పి గణాంకాలు ఆధారాలతో సహా వివరిస్తే ఆ రోజు ఒక మాట అన్నాడు, నేను కూడా రాజధానిలో ఉండడానికి 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు. మీరు మాట్లాడకుండా మీరు చెప్పినటువంటి మాటలు వాస్తవం అయితే ఈ రోజు మీ చేతిలో అధికారం ఉంది. మిమ్మల్ని ఎవరు నిరోధించారు? ఒక 1000 మంది చేతిలో బినామీల పేరు మీద ఈ భూమి ఉన్నదని ఎందుకు నిరూపించలేకపోయారు? మిమ్మల్ని ఎవరు ఆపారు? మీరు తెలుగుదేశం విషయాలు బయట పెట్టలేదా? ఎందుకు మీరు? అరే నేను అదే కదా చెప్పేది. అంటే మీ దగ్గర ఆధారాలు నమ్మదగినటువంటి ఆధారాలు మీరు చూపించలేదు కాబట్టి మీరు పేర్లు డిక్లేర్ చేయండి. ఈ రోజు సిఆర్డీఏ రికార్డులో ఉంటుంది. విచారణ ఎఫ్ఐఆర్ నిలుపుదల చేసేసారు కదా. దాని మీద ఎఫ్ఐఆర్ నిలుపుదల అయిపోయింది కదా.
ఎక్కడ జరిగింది శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా 30,000 ఎకరాల పైబడి భూమి కావాలని, గుంటూరు విజయవాడ మధ్య ఉండాలని చెప్పారు కదా. ఏది ల్యాండ్ పూలింగ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని వ్యాపారం చేసుకోమని చెప్పామా? మీరు ల్యాండ్ పూలింగ్ చేసుకొని సింగపూర్ కంపెనీలకి ఇచ్చి వ్యాపారం చేయండి అని చెప్పామండి మేము. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ చర్చ ఎందుకండి? మేము ఎప్పుడన్నా ల్యాండ్ పూలింగ్ చేసి సింగపూర్ కంపెనీలకి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని వ్యాపారం చేసుకోమని చెప్పామా? ఎప్పుడన్నా చెప్పామా? ఎప్పుడన్నా చెప్పామా? గోవర్ధన్ రెడ్డి గారు సింగపూర్ కంపెనీలకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఇచ్చి వ్యాపారం చేసుకోమని చెప్పామా? చంద్రబాబు నాయుడు గారిని ప్లాట్లు తీసుకొని సింగపూర్ కంపెనీతో లాలుచిపడి వ్యాపారం చేసుకోమని చెప్పామా? కోర్టు రిస్ట్రిక్షన్ లేదుగా. కాదు, మీరు తిరుపతిరావు గారు, 10,000 ఎకరాలు భూమి తిరుపతిరావు గారు, సుధాకర్ గారు, 1000 మంది వీళ్ళు బినామీలు కాదు, సబ్జెక్ట్ డీవియేట్ అవుతున్నాం మనం. ఇప్పుడు అసెంబ్లీలో చెప్పాం, మేము అసెంబ్లీలో చెప్పామండి. గోవర్ధన్ రెడ్డి గారు, చెప్పాం. గోవర్ధన్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకుల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారు శాసనసభలో? మీరు 1000 మంది 10,000 ఎకరాలు అని చెప్పారు. అంటే దాని మీద నేను కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అమరావతి తప్ప మిగతా వాటిని అభివృద్ధి చేయమని ఎప్పుడు చెప్పలేదు. శాసనసభలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అభివృద్ధి రాజధానిగా ఒప్పుకున్నారు. ఈ రోజు కూడా అమరావతి రాజధానిగా ఒప్పుకుంటున్నాం. మీరేంటి మిగతా ప్రాంతాల ఒక అమరావతి మాత్రం అభివృద్ధి చేయాలని మొండి వాదన. గోవర్ధన్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్, గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గోవర్ధన్ రెడ్డి గారు, సబ్జెక్ట్ డీవియేట్ అయిపోతున్నాం మనం. గోవర్ధన్ రెడ్డి గారు, సబ్జెక్ట్ డీవియేట్ అయిపోతున్నాం మనం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు తాజా తీర్పు కోర్టు తీర్పిచ్చింది, హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చింది, టైం లైన్ ఇచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? న్యాయ సలహాలు తీసుకుంటున్నారా? సుప్రీంకోర్టుకి వెళ్తారా? ఏం చేస్తారు? తప్పనిసరిగా చట్టానికి సంబంధించి న్యాయస్థానాల జోక్యం ఎంతవరకు ఉండొచ్చు అనేటువంటి దాని మీదతో సహా శాసన వ్యవస్థ మనుగడ, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు కోర్టుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే న్యాయస్థానం గతంలో కూడా కొన్ని సందర్భాల్లో తీర్పునిచ్చాయి. ఈరోజు రోజా గారి విషయంలో న్యాయస్థానం తీర్పునిస్తే ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి శివప్రసాద్ గారు ఒకటే మాట అన్నాడు, చట్టం సభ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ప్రశ్నించేటువంటి అధికారం న్యాయస్థానానికి లేదు కాబట్టి న్యాయస్థానం తీర్పును మేము అమలుపరచమని చెప్పి ఆమె శాసనసభలోకి అడుగు పెట్టడం. ఆ రోజు కూడా న్యాయస్థానం తీర్పు ఇచ్చిందే కదా. న్యాయస్థానం తీర్పుని శాసనసభ సుప్రీం, హౌస్ ఈజ్ సుప్రీం అని మాట్లాడారు శివప్రసాద్ గారు. అందుకనే దాని మీద అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాని మీద కూలంకుషంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల్లో కూడా డిబేట్ కావాల్సినటువంటి అంశం ఇది. కాబట్టి ఏ వ్యవస్థ మీద ఎవరు జోక్యం చేసుకోవాలి, ఏ వ్యవస్థకి ఎంత దాని మీద నియంత్రణ ఉంది, సమీక్షించడంలో తప్పులేదు. న్యాయ వ్యవస్థ సమీక్షించడాన్ని ఎవరైనా తప్పు పట్టలేం. కానీ జోక్యం ఎంతవరకు ఉండాలి, అది ఎంతవరకు మనం మామూలుగా దాన్ని యాక్సెప్ట్ చేయాలనేటువంటి దాని మీద ఈరోజు ప్రజలు ఎన్నుకుంటారండి. ప్రజలు ఎన్నుకున్నటువంటిది రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ఆ వ్యవస్థలో ఆ వ్యవస్థని పనిచేయకుండా నిరోధించేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, దాని మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు దాని మీద ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళాలనా, తప్పితే అక్కడ మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి, హౌస్ తీసుకున్నటువంటి నిర్ణయం చట్టం చేసేటువంటి అధికారం ఉంది కాబట్టి ఆ చట్టం తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేటువంటిది దాని మీద డిబేట్ జరగాలి. ఇది ఏదో నేను ఒక్కడే చెప్పేటువంటి అంశం కాదు. పార్టీలో చర్చిస్తాం, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయాలను తీసుకోవాలనుకుంటాం. కాబట్టి దాని ప్రకారం అమలు చేస్తాం తప్ప న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చింది కాబట్టి వెంటనే పనులు మొదలు పెట్టేయాలి, వెంటనే పూర్తి చేసేయాలి అనేటువంటిది కాదు కదా. న్యాయస్థానం ఒక తీర్పునిచ్చింది, ఆ తీర్పుని అధ్యయనం చేసి ఆ తీర్పు యొక్క పరిస్థితిని ఆలోచన చేసిన తర్వాత దాని స్వరూపం ఏంటి, దాని యొక్క మామూలుగా ఎంతవరకు దానికి ఉన్నటువంటి దానికి మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అన్ని అంశాలను ఆలోచన చేసిన తర్వాత ఏ నిర్ణయం అనేటువంటిది తుది నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప వెంటనే అఫిడవిట్ వేయాలనో, లేకపోతే ఇంకొక న్యాయస్థానానికి పోవాలనో, లేదా న్యాయస్థానానికి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుని ధిక్కరించాలనో ఇవన్నీ మేము మాట్లాడటం లేదు. ఈ రోజు ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలా వరకు ప్రశ్నలు ముందున్నాయి. కేవలం 2 నిమిషాల టైం ఉంది. అన్ని వ్యవస్థల కంటే సుప్రీం, భారత రాజ్యాంగం అన్ని వ్యవస్థల కంటే సుప్రీం లాంటిదండి. శాసనసభ చట్టాలు చేయొచ్చు, ఆ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండేటువంటి చట్టాలు చేసే అధికారం ఏ వ్యవస్థకి లేదు అనేది భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పబడింది. చట్టాలు పరిపాలన వికేంద్రీకరణ జరగకూడదనేటువంటిది ఏ రాజ్యాంగంలో ఉందో చూపించండి. అమలుపరచాలి అనేది ఏ రాజ్యాంగంలో రాష్ట్రానికి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ జరగకూడదనేటువంటి ఉందో చూపించండి. చెప్పండి, రాజ్యాంగంలో ఎక్కడుందో చూపించండి. పరిపాలన వికేంద్రీకరణ రాజ్యాంగంలో పరిపాలన రాజధాని మార్చాలి అనేది ఎక్కడుందో చూపించాలి.
గౌరవ శాసనసభ్యులు సార్ సత్య గారు ఇక్కడ పరిపాలన గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి సమర్థన ఉంది. మీరు చెప్పే వాదనకి సమర్థన తప్పనిసరిగా గత ప్రభుత్వం ఏదైతే కొంతమందికి అన్యాయం జరగచ్చు, కొంతమంది పాపం తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పడుతున్నారు, తెలుగుదేశం బినామీలు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మేము మాట్లాడటం లేదు. తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారి నుంచో వాళ్ళెవరో చర్చలో ఉన్నప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు పదే పదే పరిపాలన వికేంద్రీకరణ చేయకూడదని ఎక్కడైనా ఉందా అనే చెప్తున్నారు కానీ హైకోర్టు అనేక అంశాలను ప్రస్తావించి కదా డెసిషన్ ఇచ్చింది. ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన ఆకాంక్షలు లెజిటిమేట్ ప్రశ్నిస్తున్నాం. మీరు తెలుగుదేశం మీరు ఏదైనా మీరు యొక్క రాజకీయ కారణాలు ఉంటే దాని మీద మీరు చూసుకోండి. ఈ రైతుల్ని బలి చేయడం ఇంతమంది దాని గురించి వద్దులేండి ఇప్పుడు. ఎందుకంటే తెలుగుదేశం వేరు, రైతులు వేరు, అది రాజధాని ఉద్యమం, రాజకీయ ఉద్యమం అనేటువంటి ఎక్కడ సార్ మాకు ప్లీజ్ అమరావతి రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో ఇప్పుడు ప్రభుత్వం రేపు అసెంబ్లీలో బీఏసీ మీటింగ్లో కానీ హౌస్లో కానీ ఈ తీర్పు పట్ల ఏం చెప్పబోతోంది అండ్ గోవర్ధన్ రెడ్డి గారి మాటలు వింటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కోర్టు శాసన వ్యవహారాల్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్న దానికి సంబంధించి సైతం మేము డిబేట్ చేస్తున్నాము, సలహాలు తీసుకుంటున్నాము, దీని గురించి చూద్దాము అంటున్నారు. సో రేపు హౌస్లో రేపు ఇన్ ద సెన్స్ హౌస్లో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. చర్చలో పాల్గొన్న ముగ్గురు అతిథులకి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి TV9.